చికెన్ లవర్స్ కి ఒక స్పెషల్ ట్రీట్. రెస్టారెంట్ లో దొరికే అరేబియన్ స్టైల్ చికెన్ మండిని ఇప్పుడు మన ఇంట్లోనే సింపుల్ గా పర్ఫెక్ట్ ఫ్లేవర్ తో తయారు చేసుకుందాం. జ్యూసీ చికెన్, అరోమాటిక్ రైస్ తో ఈ రెసిపీ అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ మండి రెసిపీని చాలా ఈజీగా అండ్ ఇంట్లోనే సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ లో అన్ని గరం మసాలా స్పైసెస్ వేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ధనియా, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకుంటున్నాను. సో ఇదైతే మండి మసాలా అయితే రెడీ అయింది కదా. ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మరొక బౌల్ లో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇందులోనే 1 వరకు అయితే లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇదైతే మొత్తం కలిపేసుకొని మనం ముందుగా తీసేసుకున్న ఒక చికెన్ అయితే నీట్ గా కడుక్కొని అన్నీ కట్ చేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టయితే ఘాట్లు వేసుకోవాలండి. ఇలాగ ఘాట్లు వేయడం వల్ల మనం స్టీమ్ ఇచ్చేటప్పుడు చికెన్ లోపల వరకు అనేది ఉడుకుతుంది. సో అందుకని ఇక మనం ముందుగా కలిపేసుకున్న లెమన్ అండ్ సాల్ట్ ఉంది కదా, అదైతే మొత్తం చికెన్ కి పట్టేటట్టు కలిపేసుకోవాలండి. సో ఇలాగా చూస్తున్నారు కదా, మొత్తం చికెన్ అనేది మొత్తం కలిపేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా ఉంది కదా, అదైతే మొత్తం వేసేసుకోవాలి. సో కొద్దిగా అనేది పక్కన ఉంచుకోవాలి, తర్వాత యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, నేను మొత్తం ఇలాగా చూపిస్తున్న విధంగా మొత్తం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నానండి. దీన్ని అయితే 1/2 అవర్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి. సో మరొక గిన్నె పెట్టి ఇందులోనే 1.5 కప్ వరకు అయితే వాటర్ వేసుకుంటున్నాను. నేను రైస్ అయితే 1 కప్ వరకు తీసుకున్నాను కాబట్టి. సో ఇక హోల్స్ ఉన్న గిన్నెలో అయితే మొత్తం చికెన్ అనేది వేసుకుంటున్నాను. సో ఇదైతే చికెన్ అయితే స్టీమ్ లో ఉడకాలి కాబట్టి నేను ఇలాగా వేసుకుంటున్నానండి. ఇక దీనిపైన అయితే మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అలాగా ఉడకనిచ్చాను. సో దాని తర్వాత ఒక 15 మినిట్స్ కి అలాగా ఓపెన్ చేసి చూస్తే ఇదైతే మొత్తం ఉడికింది కదా. ఇక చూస్తున్నారు కదా, మనకి చికెన్ పైన నుంచి మజిల్స్ కూడా సెపరేట్ అయ్యాయి. అండ్ ఒకసారి ఫోక్ స్పూన్ కూడా వేసి చూస్తే ఇదైతే కరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో దీన్ని అయితే మొత్తం పక్కన పెట్టేసి చికెన్ స్టాక్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇదైతే నేను ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చికెన్ స్టీమ్ అయిన చికెన్ అయితే వేసేసుకొని పైన నుంచి మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుని ఇంకా దీన్ని అయితే 160 డిగ్రీస్ 20 మినిట్స్ కన్నా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ రౌండ్ అయితే అలా వేసుకొని ఇంకా సెకండ్ రౌండ్ వచ్చేసరికి 90 డిగ్రీస్ 8 మినిట్స్ కి అయితే వేసుకున్నాను. సో ఇవైతే క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా అయితే ప్రిపేర్ అయ్యాయి మనకి చికెన్ అనేది. సో మన ఎయిర్ ఫ్రైయర్ లో చేసుకోవడం వల్ల త్వరగా అవుతుంది అండ్ ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎయిర్ ఫ్రైయర్ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. సో చూస్తున్నారు కదా, మనకి చికెన్ అయితే క్రిస్పీగా వచ్చేసింది. సో ఇదైతే మనం ఇంకా పక్కన పెట్టేయవచ్చు. మరి ఒకసారి అయితే మనం రైస్ ప్రిపేర్ చేయడానికి అయితే మరొక గిన్నె పెట్టేసి ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అలాగా ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నానండి. సో చికెన్ మండీలో అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి మ్యాండేటరీ కాబట్టి సో ఇందులో కిస్మిస్, బాదం, జీడిపప్పు అనేది వేసేసుకుంటున్నాను. వీటిని అయితే కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అయితే రోస్ట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మరొకసారి ఇందులోనే బిర్యానీ మసాలాలు అలాగే 2 వరకు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే ఒక 3 వరకు అయితే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలాగ వేసేసుకొని అయితే కలిపేసుకోవాలి. సో మనకు ఆనియన్స్ అనేది కాస్త గోల్డెన్ బ్రౌన్ అనేది రావాలి. సో ఇలాగ వచ్చింది అన్నప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అనేది ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యి అరోమా వచ్చింది అన్నప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న మండి పౌడర్ ఉంది కదా, మసాలా ఇంకా వేసేసుకొని దీన్ని కూడా ఒక కాసేపు ఆయిల్ లో అయితే ఫ్రై కానివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగా కాసేపు కలుపుకోవాలి. సో ఈ మండి పౌడర్ మసాలా వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది రైస్ కి. అండ్ ఇందులోనే పుదీనా కూడా వేసుకుంటున్నానండి. సో ఇది కాస్త ఫ్రై అవ్వాలి. ఇక ఇలాగా ఫ్రై అయింది అన్నప్పుడు మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న చికెన్ స్టాక్ ఉంది కదా, అదైతే వేసేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని ఇందులోనే కొత్తిమీర కొద్దిగా అలాగే ఒక 2 వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులోనే రైస్ కి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఇలాగ వేసేసుకొని అయితే మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5-10 మినిట్స్ కి అయితే వాటర్ అనేది ఉడుకుతుంది అన్నప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అదైతే మొత్తం వేసేసుకొని ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మధ్యలో అలాగ ఒకసారి కలిపేసి ఇంకా ఫైనల్ గా అయితే చూద్దాం ఎలాగా. ఒక 10 మినిట్స్ లో అయితే ఈ మండి రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయింది. ఇక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, అదైతే ఇలాగ మొత్తం వేసేసుకోవాలండి. ఇంకా కొద్దిసేపు అలాగా లాస్ట్ లో అయితే లో ఫ్లేమ్ లోనే ఒక బౌల్లో కోల్ వేసుకొని ఇందులోనే నెయ్యి వేసుకొని దమ్ ఇవ్వాలండి. సో ఇలాగ ఇచ్చి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక ఒక్కసారి అయితే ఇలాగా దమ్ ఇవ్వడం వల్ల అసలైన మండి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో ఎంతో చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. సో చూద్దాం ఫైనల్ గా అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇంతేనండి,
ఎంతో టేస్టీ అయిన డెలిషియస్ అయిన చికెన్ మండి అనేది రెడీ అయిపోయిందండి. సో ఫైనల్ గా చూస్తున్నారు కదా, ఈ అవుట్కమ్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ దీనికోసం అయితే నేను టొమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేశాను, మండి చట్నీ. సో మీకు కావాలంటే వీడియో లింక్ లో షేర్ చేశాను, వన్స్ చెక్అవుట్ చేయండి. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో తయారైన ఈ డెలిషియస్ చికెన్ మండి రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా కుక్ చేస్తారు. సో నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ఒకసారి ట్రై చేసేయండి, కరెక్ట్ గా కుదురుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, చికెన్ కూడా చాలా మెత్తగా ఫ్రై అయింది కూడా. సో ఎంతో టేస్టీగా అయితే కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సర్ప్రైజ్ చేయండి. అండ్ మీకు నచ్చింది ఈ వీడియో అయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.